నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి సర్కార్ కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తనకు కేంద్ర సివిలైజేషన్ మినిస్టర్ పదవి వచ్చాక నూతన ఎయిర్పోర్ట్ బిల్డింగ్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మధురపూడి ఎయిర్పోర్టుకు ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి మధురపూడికి ప్రారంభమైన మొదటి విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ప్రయాణికులతో కలిసి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ వచ్చారు. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ రాజమండ్రి ఢిల్లీ ఫ్లైట్లో ప్రయాణించి సంతోషాన్ని పంచుకున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. డిసెంబర్ 1న ముంబైకి ఎయిర్ బస్ ప్రారంభించగా తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి కనెక్ట్ అయినట్లు ఆయన వెల్లడించారు. అయితే నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకు అప్పజెప్పబోతున్నామని వివరించారు కేంద్ర మంత్రి. వాస్తవంగా అయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్ లోనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్లే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడుల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. వాస్తవంగా అయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్ లోనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్లే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడుల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. వాస్తవంగా అయితే అస్వస్థతకు గురైన విద్యార్థుల పరామర్శకు వెళ్తున్న